తీసుకొచ్చి ఎవరినో ఒకటి వాడుకుంటున్నారు. మాకు అనేక రాష్ట్రాలు అనేక మంది మాకు పార్ట్నర్స్ ఉన్నారు. వి రెస్పెక్ట్ దేమ్. అటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మేము రెస్పెక్ట్ చేస్తాం. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడు ఆంధ్ర నుంచి ఆఫీసు పెట్టి ఆంధ్ర ఆఫీస్ పెట్టారు కదా, అక్కడ ఒక ఆంధ్ర వ్యక్తిని ప్రెసిడెంట్ చేశారు కదా. తెలంగాణ ప్రజల డబ్బుని పంజాబ్లో పంపించారు కదా. మహారాష్ట్ర తిరిగి తెలంగాణ బీఆర్ఎస్ పెడతా అటు పోయింది కదా. ఇవన్నీ చూడరా ప్రజలు? తెలంగాణకు అన్యాయం చేసిన మీరు కాదా? ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ దగ్గుతున్నది. ఈ రెండు రాష్ట్రాలు కూడా పోటీతత్వంతో పనిచేసుకుంటూ ప్రజల కోసం చేసుకుంటూ పోతే మేము రాజకీయ పబ్బం కోసం మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి. దయచేసి మీకు నిజమైనటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారని చెప్పండి. కానీ వ్యక్తులను తిట్టి మా బలం పెరుగుతుందని చెప్పేసి మా పార్ట్నర్స్ను తిట్టి మాకు వాళ్ళని తిట్టి ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు. ఈ రాజకీయం అనేది చాలా చౌకబారు రాజకీయం. ఇది యూ షుడ్ నాట్ ప్లే పాలిటిక్స్. డెమోక్రసీలో అందరూ ఒకటే కదా. మీరు మహారాష్ట్ర పోతారు, మీరు ఆంధ్రాలో పార్టీ పెడతారు, మీరు అక్కడ పెడతారు. యూ షుడ్ అలౌ అదర్ సంస్థ డూ ది సేమ్ థింగ్. ఏమైంది దాంట్లో? వై ఆర్ సో మచ్ జర్కీ అబౌట్ ఇట్? ఒక మంత్రి ఏదో అంటాడు, ఏదో జాగిర్ అంటాడు, ఈ జాగిర్ అంటాడు. జాగిర్ బీగిర్ వదిలిపెట్టాడు. అసలు ఫస్ట్ చెప్పింది మాట ఏంది బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1,00,000 నాగులు పెట్టి ఒక ఫిల్మ్ సిటీని కూలగొడతామని చెప్పారు. అదే వాళ్ళని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మంత్రి పదవి చేశారు. మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వ్యతిరేకులను మీ పార్టీని మీరు ఎట్ట చేసుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన సిపిఎంతో మీరు ఎట్ట పొత్తు పెట్టుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన మజ్లిస్ పార్టీ ఎట్ట పొత్తు పెట్టుకున్నారు? వై డి జాయిన్ హ్యాండ్స్ విత్ దెమ్? తెలంగాణ వ్యతిరేకస్తులతో మీరు చేయగలిపిన తర్వాత మీరు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేస్తారు అనవసరంగా. మేము కాలే రియాక్టివ్, మీరైతున్నారు రియాక్టివ్. యు ఆర్ రియాక్షనరీ. Sir, Surekha's question was they are part of the NDA alliance there. Will that alliance continue in Telangana? The political situation in Andhra, in Telangana, or for that matter any state, the political situations are very different. So as per the political situation in Telangana will go ahead with their political plan. With regard to the alliances and all, because ours is a national party, the national party will decide with whom we have to go with alliance and all, whether to go with alliance or not అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము కాదు, మా జాతీయ పార్టీ కాబట్టి జాతీయ నాయకులు డిసైడ్ చేస్తారు. And to play the devil's advocate,